కూడా అరే ప్రకాష్ రెడ్డి అని అనగలను, కానీ తెలుగుదేశం పార్టీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను రా ప్రకాష్ రెడ్డి, నేను ప్రకాష్ రెడ్డి గారు అనే మాట్లాడతా. కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు అంటే అసలు నమ్మడానికి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవాస్తవాల్ని ఇతరుల మీద మాట్లాడితే బురద జల్లేస్తే వాళ్ళే కడుక్కుంటారనే ఒక దురుద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటలో ఒక భూస్వామి పెత్తందారి అహంకారపు ఛాయలు కనిపిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. నా గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో 7 కోట్ల రూపాయలు విల్లా సాక్షి సరౌండింగ్స్లో, సాక్షినే కాదు అనంతపూర్, నువ్వు సాక్షి అన్నావు సరౌండింగ్స్ అన్నావు, నేను చెప్తానా అనంతపూర్ జిల్లా కాదు, ఈ భూభాగం మీద ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా నాకు సొంత ఇల్లు ఉందని నువ్వు నిరూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఎమ్మెల్యే పదవికి నేను రిజైన్ చేస్తా. నోరుంది కదా, ఇతరులని ఎట్లంటే ఎట్లా మాట్లాడితే నీకు అనుకూలమైన ఛానల్లో ప్లే చేసేస్తే ఎంతో కొంతమంది నమ్ముతారని మాట్లాడడం ఇది ఎంత హాస్యాస్పదం ప్రకాష్ రెడ్డి. నేను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నువ్వు నీ ఇంటి రెంట్ కట్టడం లేదని చెప్పి మాట్లాడినా, ఎస్ వాస్తవం, దానికి థ్యాంక్స్ తమ్ముడు, నేను ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తా ఉన్నావు. నువ్వు ఇల్లు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో లేవు. హైదరాబాదులో కోట్ల రూపాయల విల్లాలో నీ అన్న ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. 19కి ముందు నీ పరిస్థితి ఏంది? కేవలం వైసీపీ కార్యకర్తలు నాయకుల యొక్క సానుభూతి కోసం ఇల్లు అమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేసినటువంటి చరిత్ర నీది. ఈరోజు నీ ఆస్తులు ఇప్పుడు జస్ట్ నీ ప్రెస్ మీట్కి నా ప్రెస్ మీట్కి అర్ధగంట తేడా. అర్ధగంటలో రాప్తాడు వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టిన ఆస్తులు కొన్ని మాత్రమే చెప్తా అన్నా. ఇప్పుడు మిగతావి నేను రెండు సవాలు విసురుతా అన్నా. నీకు గురువారం వరకు టైం ఇస్తా ఉన్నా, ఎందుకంటే రేపు ఆదివారం నీకు రిజిస్టర్ ఆఫీసులు పనిచేయాలి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ, నా కొడుకుల పేరు మీద కానీ, నా బంధువుల పేర్ల మీద కానీ, నా దగ్గర ఉన్న హితులు సన్నిహితులు మిత్రులు అనుచరులు నా పార్టీ నా కార్యకర్తల పేర్ల మీద కానీ నాకు బినామీ ఆస్తి కానీ నా ఆస్తి కానీ ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక్క నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్, నీకు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించకపోతే కొడక్క చెప్పు తీసుకొని పడతానా. కొడక్క ఏమనుకుంటావు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటున్నావా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే పడక నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటావు? తప్పుడు కూతలు, అబద్ధాలు.